కుటుంబంలో ఐక్యత అనేటువంటి దాన్ని కూడా ఇచ్చింది దేవుడే. దేవుడు కుటుంబంలో ఐక్యతనిచ్చాడు. ఐక్యతనిచ్చిన తర్వాత ఈ ఐక్యతను కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇది కూడా దేవుడి మీద వేసేద్దామా? ఐక్యతనిచ్చింది దేవుడు, దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బాధ్యత ఎవరిది? మంది. దేవుడు ఇస్తాడు, దాన్ని ఉపయోగించుకునేటువంటి బాధ్యత ఎవరిది? మంది. దేవుడు ఇస్తాడు, కాపాడుకునేటువంటి బాధ్యత మంది. ఒకవేళ కాపాడుకోకపోతే, ఒకవేళ దేవుడిచ్చింది సద్వినియోగపరచుకోకపోతే మనంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడుండడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనది. దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత.